హాయ్ సాయి, హౌ ఆర్ యూ? పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇటువంటి పుట్టినరోజులు అందరు చేసుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు భార్య బిడ్డలతో, పిల్లా పాపలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, మంచి పొజిషన్ రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నువ్వు కీర్తి చాలా మంచిది. కీర్తి నీకు దొరకడం అదృష్టం. సాయి, నువ్వు చాలా మంచోడివి. నీకు కీర్తి దొరకడం చాలా అదృష్టం. మీరిద్దరు మాకు దొరకడం ఇంకా అదృష్టము. నువ్వు ఎదురు చెప్పలేదు, ఏనాడు మాట వినకుండా ఉండలేదు. మా మీద ఎప్పుడు ప్రేమ చూపిస్తున్నావు. అంతకంటే మాకు ఇంకేం కావాలి తల్లిదండ్రులకి. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలని, ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు మాకు పుట్టడమే మాకు ఒక అదృష్టము, మాకు ఒక వరము, దేవుడిచ్చే వరం అనుకుంటున్నాము. అక్క బావాళ్ళు చాలా మంచోళ్ళు, మమ్మీ చాలా మంచిది. అందరూ నీకు మంచోళ్ళు. ఆ మంచితనం అందరూ దొరకడం నీ అదృష్టం. హలో సాయి, ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు బాగుంటాను నాన్న. ఎప్పుడు సంతోషంగా సుఖంగా నువ్వు అనుకున్నవి నేర్చుకొని నీ సంకల్పానికి నెరవేర్చుకునేలాగా ఆ దేవుడి ఆశీస్సులు, మీ అమ్మ నాన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఏదైనా కోపంతో కాదు, పాజిటివ్గా ఉండి కోపం లేకుండా ఉంటే అన్నీ నీ దగ్గరికి వస్తాయని చెప్పాను. నువ్వు అలాగే పాజిటివ్గా ఉండి కోపంగా లేకుండా ప్రేమతో అందరితో ఉంటావు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిన్ను ఇష్టపడుతుంటారు. ఆ ఇష్టంతోనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, ధైర్యంగా ఉంటావు. ఎటువంటి క్రిటికల్ సమస్యనైనా కానీ పాజిటివ్గా ఉండి ధైర్యంగా ఏముందిలా అనే ఇదిగానే నువ్వు చూస్తావు. అలాగే నువ్వు అన్నీ జరుగుతూ ఉంటాయి. చిన్నప్పుడు మా సాయి గురించి ఒక విషయం చెప్పాలి. చాలా కోపం. అది పిల్లలు చేష్టలు అనుకోవాలి. పిల్లలు ఎవరైనా చిన్నప్పుడు మొండిగా ఉంటారు, కొంచెం చైల్డిష్ మెంటాలిటీగా ఉంటారు, కొంచెం అల్లరి చేస్తూ కోపంగా అలా ఉంటేనే పిల్లలు అంటారనుకో. కానీ ఆ పిల్లలు అనేది కొంచెం పెరిగే కొందికి కొంచెం గొడవ చేయకుండా కొంచెం పద్ధతిగా చెప్పింది వింటూ ఉంటే బాగుంటుంది. కానీ 7th క్లాస్కి వచ్చేదాకా సాయి కొంచెం వినడు, కొంచెం మొండిగా ఉండడము, కోపంగా ఉండడం, ప్రతిదీ ఇసిరేయడము, ప్రతిదీ వాళ్ళ అక్కకి ఏదైనా వేస్తే ఎప్పుడు అక్కకేనా ఇచ్చేది, నాకు ఇవ్వవా అని అడుగుతూ ఉంటాడు. నాన్న అలా ఉండకూడదు. ఏదైనా నువ్వు పెద్ద బాబు అవుతున్నావు. అక్క అంటే ఆడపిల్ల, ఒక ఇంటికి వెళ్ళిపోయే పాప. అక్కకి ఇవ్వాలే కానీ మనం నా అక్క ఇవ్వలేదని మనం ఎప్పుడు అనుకోకూడదు అని ఒక చిన్న రాఖీ పౌర్ణమికో ఏమో జస్ట్ అలా అడిగాడు. అప్పుడు అనిపించింది, పిల్లలు ఎదిగే కొంది మనము పిల్లలకి ఎలాగా వాళ్ళకి చెప్తూ ఉండాలి అనేది నేను అప్పటి నుంచి సాయికి చెప్తూ ఉండేదాన్ని అనమాట. సాయి ఇలా ఉండాలి, చదువుకోవాలి అని అంటే ఏదైనా నువ్వు అనుకున్నది చదువుకొని గుర్తుండి బాగా ఉంటే నువ్వు శాంతంగా ఉండాలి, కోపం ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి. అలా ఉంటేనే ఏదైనా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు అనుకున్నవి, నువ్వు ఇప్పుడు 7th క్లాస్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవటం, 10th కానీ ఎప్పుడు చివరిదాకా ఏదైనా సక్సెస్ఫుల్గా నువ్వు సాధించాలి అని అంటే ప్రేమగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. ఏది నెగటివిటీ అనేది ఉండకూడదు నీ మనసులో. ఆ నెగిటివ్ని కూడా పాజిటివ్గా చెప్పగలిగే మనసు ఉండాలన్న ఫస్ట్ అది నేర్చుకోవాలి ఏదైనా కానీ. అలా సాయికి నేను ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని. అలాగే 7th జస్ట్ అలా చదువుతూ మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు. 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బై బర్త్ CA ఫైనల్లో కూడా టెన్షన్గా భయపడుతూ ఉండేవాడు అనమాట. నీకెందుకు, నువ్వు చదువుతావు సాయి, సంకల్పంగా నువ్వు చదువు, తర్వాత దేవుడు నీకు ఇస్తాడు, మంచిగానే ఇస్తాడు. నువ్వు ఎప్పుడు భయపడి వెనక్కి పోకూడదు, బాధపడకూడదు. నాకు రాదేమో చేయదేమో అని నువ్వెప్పుడు అలా అనుకోకూడదు. అలా అనుకుంటే నీ నెగిటివ్ నీకు నెగిటివ్గానే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్తో నేను ఉంటాను, సక్సెస్ సాధిస్తాను, పాజిటివ్గా ఉంటాను అని నువ్వు మనసులో చాంటింగ్ చేసుకుంటూ నేను ఇది సాధిస్తాను అని అంటే నీ మనసులో ఉండే పరమాత్మ నీకు పాజిటివ్ ఇస్తాడు. అలా చెప్తూ వచ్చేదాన్ని. అలాగే CA ఫైనల్లో ఫస్ట్ అటెంప్ట్లో ఎవ్వరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వరు. కానీ సాయి అది నేను ఎలా చెప్పానో అలాగే చదువుకొని ఉండి పాజిటివ్గా ఉండి చదువుకొని ఫస్ట్ అటెంప్ట్లో అన్నీ
ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయాడు. అదొక గ్రేట్ స్వీట్ మెమొరీ మాకు, ఏది బై పేరెంట్స్గా మాకు. నేను చెప్పినట్లు వాడు విన్నాడు. అది చెప్పటం మన వంతు, వినడం అనేది పిల్లల వంతు. ఆ వినడం కూడా ఉండాలి అని అంటే బై బర్త్ పేరెంట్స్ చెప్పే విధానంలో కూడా పిల్లలు ఎటువంటి మనస్తత్వం గల వాళ్ళైనా ఆ చెప్పే విధానం పేరెంట్స్ చెప్పగలిగితే ఏ పిల్లలైనా వింటారు. అమ్మే తొలి గురువు. ఇప్పుడు స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటారు, టీచర్ చెప్పినప్పుడు వింటాడు. విని దాన్ని సాధించి ఫస్ట్ ర్యాంక్ వెళ్ళేవాళ్ళు 10 మంది ఉంటే మిగతా 90 మంది వింటారో వినరో అది వాడికే వదిలేసేయాలి. విన్నవాడు ఎలా అయినా సక్సెస్ అవుతాడు. అలాగే పేరెంట్స్ విన్నా వినకపోయినా పిల్లలు చెప్తూనే ఉంటాము. వాడు చెప్పినా వినలేండి చెయ్యలేండి అని ఒకసారి చెప్పాము, 2 సార్లు చెప్పాము, 3వ సారి అప్పుడు ఆలోచించుకోమని చెప్తాము. ఇప్పుడు నేను చెప్పాను నువ్వు చేయలేదు, అది నీకే వదిలేస్తున్నా అంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తాడనమాట. అమ్మ చెప్పింది కదా ఇన్నిసార్లు మనం ఉండాలి కదా అని ఒక ఆలోచిస్తారు. అలా ఏదైనా పాజిటివ్గా పిల్లలకు చెప్తూ ఉండాలి, నిదానంగా ఉండాలి. కోపం వస్తుంది, కొట్టకుండా తిట్టకుండా అరవకుండా చిన్నప్పటి నుంచి అరిచి కొడితే ఒక క్రమశిక్షణలో ఉంటేనే పెద్దగా వాళ్ళు సక్సెస్ సాధిస్తే అప్పుడు మనం వాళ్ళని అరిచినవి తిట్టినవి కానీ ఏవి మనకి అది అసలు గుర్తుండదన్నమాట. అలా చిన్నప్పుడు కొట్టాలి, అరవాలి, పిల్లల్ని ఏదైనా చెయ్యాలి. ఎందుకు కొడతాము? వాళ్ళ మీద మనకు కచ్చి కాదు, వాళ్ళు సక్సెస్ అందుకోవాలి. ఇప్పటి నుంచే చిన్న మొక్క వంగంది మానే వంగుతుందా అనే ఇదిలో మనం చెప్తూ ఉండాలి. చిన్నప్పుడు ఏదైనా చెప్పిందే పెద్దయ్యాక వాళ్ళు విని ఆలోచించి ఆచరణలో పెడితే అప్పుడు పేరెంట్స్గా మనమే కదా సంతోషించేది మనము. అలా ఎప్పుడు ఇలాగే వింటూ నువ్వు మమ్మీ డాడీకి కీర్తికి అందరికీ ప్రేమతో ఉండి ప్రేమతో ఉంటావని అనుకుంటున్నాను. ఎంత బాగా మనం చిన్న మాట అడిగాడు సాయి పెళ్ళప్పుడు, మనీ ఇలాంటి అమ్మాయి వస్తే చాలు అని అన్నానని. ఓకే నాన్న, ఏ అమ్మాయి అమ్మలాగా రాదు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నా కానీ మన ఇంటికి వచ్చాక అమ్మాయిని అమ్మలాగా మార్చుకోవాలి, మనలాగా మార్చుకోవాలి. మనం పాజిటివ్గా ఉంటే అమ్మాయి పాజిటివ్గా ఉంటుంది, మనం నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉండే అమ్మాయి అయినా కానీ నెగిటివ్గా అయిపోతుంది. అది ఎలా సాధిస్తాము? మన మంచితనంతో, మన ఓర్పుతో, నేర్పుతో, మనం ప్రేమగా ఉండేదాన్ని బట్టి వచ్చే అమ్మాయి మనలో మింగిల్ అవుతుంది. అది మింగిల్ అవ్వాలి అంటే నీకు లైఫ్ లాంగ్ బర్డన్స్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇటు నా అమ్మ పరంగా భార్య పరంగా లేకుండా ఉండాలంటే ఓం ప్రధాన్ నువ్వు సక్రమంగా ప్రేమగా అటు ఇటు బ్యాలెన్స్ చేయ. అసలు అటు ఇటు బ్యాలెన్స్ చేసే ఇది వైఫ్ మదర్ రానివ్వకుండా చూడాలి అని అంటే బై మదర్గా నేను చెయ్యాలి అది. అలాగే ఇప్పుడు మా కీర్తి నేను చాలా ప్రేమగా హ్యాపీ బర్త్డే టు యూ, పుట్టినరోజు శుభాకాంక్షలు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బాయ్ బాయ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి. నువ్వు ఎప్పుడు మంచిగా జాబ్ చేసి మంచిగా సంపాదించి మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ సాయి, హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. బాయ్. హ్యాపీ బర్త్డే సాయి మామా, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. ఐ లవ్ యు సాయి మామా. Many returns of the day, Avinash. హ్యాపీ బర్త్డే అవినాష్. Happy birthday, Avinash. Happy birthday, Avinash. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఆశ్చర్యతో వృద్ధి చెందుతూ ఉండాలి. నెక్స్ట్ ఇయర్కి ముగ్గురు అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఇయర్కి ముగ్గురు. సరే, రేపు మనోడికి మంచి పార్టీ ఇద్దాం అనుకున్నా. సో అడుగుదాం మనోడు ఏమి అడుగుతాడు. ఏమర్షి, ఏం కావాలి పార్టీ? రికార్డింగ్ ఆన్ చేసావు పార్టీ అంటున్నావు. రికార్డింగ్ సంగతి పక్కన పెట్టు కానీ ఫస్ట్ నీకేం పార్టీ కావాలో చెప్పు. మంచి బావాచి బిర్యానీ ఇప్పిరా. తొక్కలో బావార్చి బిర్యానీకి పార్టీ అని పెద్ద పేరు ఎందుకు కానీ బావార్చి కాకుండా ఇంకేమన్నా అడుగు. ఇందులో ఇంకేదన్నా అంటున్నావు, బావాచిని కూడా తొక్కలా అంటున్నావు. లాటరీ అయినా కొట్టావా ఎట్టా? అవును దర్శి, మనం లాస్ట్ ఇయర్ మంచి లాటరీ కొట్టాంగా. లాస్ట్ ఇయరా? ఏంటో లాస్ట్ ఇయర్ ఆగస్టులో మన సిఏ బాబు మంచి లాటరీ కొట్టాం కదా దర్శి. సిఏ బాబు పుట్టినరోజు రేపు, మన మినిమం ఉండాలి సెలబ్రేషన్స్ అంటే. అయితే బావాచి ఏంటి, బావాచిని కొనేద్దాం. హ్యాపీ బర్త్డే బావా.